అందరికి నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో ఎందుకో అసహనం, ఆయన అసహనంతో ఒక ఫ్రస్ట్రేషన్తో ఉంటున్నాడంట. అది అన్నిసార్లు బయటపడుతుంది, కొన్నిసార్లు కనబడకుండా ఇంటర్నల్గా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి మీటింగ్ అంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ, అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించాలి దానికోసం పెట్టుకున్న ఒక సమావేశం. ఆ సమావేశంలో ఎప్పుడైనా సమావేశం పెట్టినప్పుడు వాళ్ళకు దిశానిర్దేశం చేయడం, అంటే వాళ్ళకి చెప్పడం, మీరు ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా చేయాలి, మనం ఇట్లా ఎదుర్కోవాలి, మీరు పలానా సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, పలానా సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడాలి. ఇది ఒక అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్పీ సమావేశంలో ఇదే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అది ఎల్పీ సమావేశం కాదు, ఫ్రస్ట్రేషన్ సమావేశం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆయనకు అంటారు కదా, అత్త మీద కోపం దుత్త మీద తీసిరనో, ఇంటికాడ కొట్లాడొస్తే రోడ్ల మీద పంచాదులు అవుతాయి. ఇంటికాడ కొట్లాడే ఎవరైనా బండి తీసుకొని వస్తే రోడ్డు మీద ఎవరైనా అడ్డం వస్తే ఆయన కొట్టేస్తారు. కోపం ఇక్కడ కూడా ఏం కోపమో తెలియదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, రండి 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 అన్నారు, వచ్చిండు. కేసీఆర్ వస్తే కూడా కోపమా? కేసీఆర్ వస్తే కూడా ఫ్రస్ట్రేషనా? ఇవి మొత్తం రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా కూడా కేసీఆర్ మీద డిపెండ్ అయి ఉందా? ఒక మనిషిని చూస్తే కోపం రావచ్చు, అది పర్సనల్, అది దేనికి సంబంధం లేదు. మరి పట్టరానంత కోపం వచ్చిందంటే కథ ఆరోగ్యం బాగాలేకపోవడము, లేకపోతే బీపీ పెరగడము, 1,00,000 ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. కిడ్నీలు పాడైతే బీపీ పెరిగితే. ఎందుకో మరి అంత బీపీ ఎందుకు పెంచుకుంటున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనకు సంబంధం లేదు. అది ఒక ముఖ్యమంత్రి అయినా బీపీ ఎందుకు పెంచుకుంటున్నాడో అర్థమైతలేదు మామూడు అంటున్నారు వాళ్ళు. అందరి మీద బీపీ. గవర్నర్ ప్రసంగిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటే మీరు ఏం చేసిరని విప్పులు ఉన్నారు, ఒక 3-4 విప్పులు. దానిలో ఎమ్మెల్యేల కన్నా కొద్దిగా హై గ్రేడ్ విప్పులు, అంటే అసెంబ్లీలో వాళ్ళొక ఫ్లోర్ లీడర్స్ టైప్, వాళ్ళొక ఫ్లోర్ లీడర్ కాదు, వాళ్ళొక కోఆర్డినేషన్ టీం టైప్. ఫ్లోర్ లీడర్ అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు, కోఆర్డినేషన్ టీం విప్పులంతా అది చేస్తుంటారు. మీరు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయాలి, పోయి కొట్టాలనా? ఏందో దాని అర్థం? ఆయన ప్రతిపక్షం నుండి చేసింది అదే కదా, ఎవరైనా కదే చేస్తారు. గవర్నర్ ప్రసంగం బాగుందని ప్రతిపక్షం అంటే ఇంకా వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ ఎందుకు? ప్లస్ గవర్నర్ కూడా వాస్తవాలు అనేది పక్కన పెడితే, ఏది వాస్తవం ఏది అబద్ధం అని పక్కన పెడితే, అధికార పక్షం గవర్నమెంటు ఏది ఇస్తే చదువుకుంటారు అంతే. ఒకరోజు ముందు పంపిస్తారు ప్రిపేర్ కమ్మని గవర్నర్కు. గవర్నర్ ఉన్నాడు చదువుతాడు అంతే. దానిలో ఈ అబద్ధం ముందు నిజం గవర్నర్ చూడడు. ఆయన నా గవర్నమెంట్ అంటాడు కదా. అందుకే అంటే ఏంది, రేవంత్ రెడ్డి ఏం చేసినా అందరికి సువాసన వస్తుందని చెప్పుకోవాలి అంతేనా? అంతే తప్ప గబ్బు వాసన వస్తుంది అబ్బో అనొద్దు, బాగుంది వాసన సూపర్ అని చెప్పాలన్నా? అట్లా ఉండకూడదు కదా. ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన ఉత్తర ప్రతిపక్షమైన వాళ్ళ పనాలు చేస్తారు. దానికి ఏం సమాధానం చెప్పాలని నేర్చుకోవాలి, కానీ ఎట్లా కౌంటర్ చేయని వాళ్ళ మీద లొల్లి. ఇంకా ఆడికి అయిపోతే బాగుండే. ఇక ఏమంటా అంటే ఆడికన్నాడు ఒక మంత్రి అన్నాడంట, ఒక సీనియర్ మంత్రి, గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే ఎట్లా అడ్డుకుంటామని. అంటే గవర్నర్ స్పీచ్ని అడ్డుకోవాలన్నా? వాళ్ళు పెద్దగా పోడియం కాడికి పోయి లొల్లి చేసిన కూడా ఏం లేదు. ఆయన ఇప్పుడు విలాయంలో కట్టిన రైతు వేదికలు కట్టినాం అన్నప్పుడు ఓ అన్నారు. రైతు భరోసా అన్నప్పుడు వాళ్ళ సీట్లో కూర్చొని ఓ అన్నారు. రైతు భరోసా మొత్తం ఇయ్యలే కదా ఎందుకంటే చెప్పుకుంటున్నారని. రుణమాఫీ మొత్తం చేసినాం అందరికీ అన్నప్పుడు ఓ అన్నారు. రుణమాఫీ మీరు మొత్తం చేయలేదు కదా, దాన్ని ఎట్లా అడుకుంటారు? పోయి విప్పులో అడ్డం పడతారా? వాళ్ళకు ఆ నోర్లు మూస్తారా? లేకపోతే గవర్నర్ స్పీచ్ని ఆపాలనా? ఈ అనుభవం లేకపోవడం, ఒక మంత్రిగా ఈ ముఖ్యమంత్రితో బహుశా అనుభవం వచ్చేదేమో. అది కనీసం అనుభవం లేకపోయినా కొంచెం నేర్చుకోవచ్చు. ఆ విషయంలో కొద్దిగా వెనుకబడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక సీఎం మాట్లాడుతుండగా వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎవరు? జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయిండో తెలియదు. ఒకప్పుడు అన్నాడు మా ఇంటి మనిషి అన్నాడు జయవీర్ రెడ్డిని, మేమందరం ఒకటే అన్నాడు. బహుశా అలుసుతో పోయిండో, లేకపోతే ఏదైనా పని ఉంటే పోయిండో, ఏదైనా ఫోన్ వస్తే పోయిండో, అర్జెంట్ ఏముండదో తెలియదు. ఆయన పోగానే ఎమ్మెల్యేలతో అందరు ఉన్నారు కదా, ఏంది ఆయన అట్లా పోతున్నాడు? ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదా, సీరియస్నెస్ లేదా? ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి ఏంది ఇవ్వద్దు, నేను చెప్తేనే ఇవ్వాలి, నా పర్మిషన్ ఉంటేనే ఇవ్వాలి. ఏమన్నా ఎమ్మెల్యేలు సబార్డినేట్సా? అటెండర్లు ఏమన్నా? మీరు చెప్తేనే, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేకే నేను చెప్తే తప్ప ఇవ్వద్దు అంటున్నారంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు మీరు ఇస్తలేరనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి
మీరు ఇయ్యరు, ఇంకా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు మీరు ఇయ్యరు, ఇస్తలేరు. వాళ్ళు చేసినది కరెక్టే ఆరోపణ. ఈ ప్రోటోకాల్ ఇష్యూ ఫాలో అవుతలేరు, మా కాన్స్టిట్యున్సీకి ఏమి ఇస్తలేరు ఫండ్ అనేది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే చాలా క్లోజు, రేవంత్ రెడ్డిని పెంచి పోషించిందే వాళ్ళు. పెంచి పోసిందంటే పొలిటికల్గా ఆయన ముఖ్యమంత్రి అయినంటే జానారెడ్డి గారి చలవ, జానారెడ్డి కొడుకుల చలవ. కార్తీక్ రెడ్డి, ఈ జానారెడ్డి కొడుకులు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే పల్లెంలో తిని ఒకటే కాళ్ళ తిరిగినోళ్ళు. అంత కోపం. సొంత తండ్రే 10 మందిలో ఒక కొడుకునంటే ఒక మాట పడాడు, ఇట మాట్లాడుతుంది అంటారు. అట్లాంటిది అంతమంది ఎమ్మెల్యేల మధ్య, అంతమంది మంత్రుల మధ్య, అది పర్సనల్గా కలిసినప్పుడు ఏమి అట్లా ఎట్లా పోయినావు నువ్వు, క్రమశిక్షణ లేదా అని మాట్లాడుకుంటే వేరు. అంతమంది మధ్యలో జైవీర్ ఇజ్జత్ తీసిండు. అదే ఫ్రస్ట్రేషన్ అంటున్నా. మనం ఏం మాట్లాడుతామో తెలియదు. మన మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు, లేకపోతే మన మెదడు మన కంట్రోల్లో లేనప్పుడు ఇట్లే జరుగుతుంటాయి. ఎవరి మీద కోపమో ఎవరి మీద తీసుకుంటాం. సేమ్ అట్టే జరుగుతుంది ఇక్కడ. జస్ట్ కేసీఆర్ రావడంతోన రేవంత్ రెడ్డి ఆరోగ్యం పాడైపోయింది, ఏం లేదు వేరే. కేసీఆర్ రావడం, రేవంత్ రెడ్డి ఆరోగ్యం ఖరాబ్ కావడం, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గురి కావడం, దాని ప్రభావం ఇదంతా. దాని తర్వాత రవీంద్రభారతి మీటింగ్ కూడా అట్లే మాట్లాడండి కదా, అట్లే మాట్లాడిండు. అసలు మూడు సంఘటనలు జరిగినాయి అసహనం గురి కావడం చెప్పడానికి. 3 సంఘటనలు చెప్పొచ్చు మనం. ఎప్పుడైనా సరే కేసీఆర్ ఉన్నప్పుడైనా సరే ఫస్ట్ డే అసెంబ్లీ రోజు సీఎంతో సహా అందరూ వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వస్తారు. రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు పార్టీ కండువ వేసుకొని వచ్చిండు. ఫస్ట్ డే అట్లుంటుంది. కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ కండువ వేసుకోలే. కేసీఆర్ కండువ వేసుకోలే కాబట్టి ఈయన కూడా కండువ వేసుకోకుండా వచ్చిండు. అడిగిండట, చూసిండట. కేసీఆర్ వచ్చినాక ఆయన వచ్చిండు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని కండువ వేసుకోలేదని చెప్తున్నారు వాళ్ళ మనుషులు, వాళ్ళు వీళ్ళు అడున్నోళ్ళు. అబ్జర్వేషన్. 2 ఈ ఫ్రస్ట్రేషన్, జానారెడ్డి కొడుకు మీద లొల్లి, ప్లస్ ఆ విప్పుల మీద లొల్లి, ఇక మంత్రి మీద లొల్లి. సిఎల్పి మీటింగ్ పెట్టింది దేనికోసం? ఈయన కోపం తీర్చుకోనికేనా మా మీద అన్నట్టు ఉన్నదంట. ఇంకా కేసీఆర్ స్ట్రెచ్చర్ మీద నుంచి మార్చిరిగిపోతారని అదొకటి అసహనం. నేను చెప్పేది ఆయనలో కేసీఆర్ రావడంతోనే ఆయనలో అసహనం ఎట్లా పెరిగిపోయింది అని చెప్పే ప్రయత్నం. వస్తే ఏమైతే ప్రధాన ప్రతిపక్షం అయితే రావాల్సిందే కదా కేసీఆర్. మీరు పిలిచినా పిలవకపోయినా ఆయన ఏదో రోజు రావాల్సిందే, సభకు రాకుండా ఏడిపోతాడు. సరే మీరు పిలిచినందుకే వచ్చిరు అనుకోండి, తప్పేం ఉన్నది. మేము పిలిచినాం కాబట్టి వచ్చిర్రు, రారా అంటేనే వచ్చిన అనుకోండి, తప్పేం లేదు దానిలో కూడా. మీరు అనుకోవడంలో తప్పేం లేదు, మీ ఇష్టం, అది ఎవరి వర్షన్ వాళ్ళదే. వచ్చినప్పుడు అంత ఫ్రస్ట్రేషన్ గురి కావాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రికి? ఇట్లాంటే మరి రోజు వస్తే ఎట్లుండేది కదా? ఒక్కరోజుకే ఇంత పిచ్చిలేస్తే రోజు వస్తే ఏంది పరిస్థితి? ఆయన ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వచ్చిండు కేసీఆర్, కూర్చున్నాడు, విన్నాడు, పోయిండు అందరిలాగానే. ఆయన ఒక్క మాట కూడా ఏడో మాట్లాడలేదు దాని గురించి. మరి ఎందుకంత ఫ్రస్ట్రేషన్? అదేందో ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది తగదు. ఆయన ఎమ్మెల్యే మీద మాట్లాడినా, విప్ల మీద అరిచినా, అది కూడా రేవంత్ రెడ్డి పడతాడా ఓ మాట అంటే? ఆయన పడాడు కదా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏమైంది మావోనికి ఇట్లా చేసారు, కేసీఆర్ వస్తే మావోనికి ఏమైంది అని అడుగుతున్నారు. కేసీఆర్ వస్తే మావోనికి మావోనికి ఇట్లా అయిపోయాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు. ఆ పరిస్థితికి వచ్చింది కథ. మొదలే ఫ్రస్ట్రేషన్ కింగు. అందులో ఇదంతా ఈ ఫ్రస్ట్రేషన్కు 1,00,000 కారణాలు నిన్న చెప్పిన వీడియోలో మీకుంటే చూడండి. ఆడెవ్వరు మంత్రుల చాంబర్లు ఖాళీ, సీఎం రేవంత్ దగ్గర ఎవరు లేడు మనుషులు. ఈ ఖాళీగున్న మంత్రులు పోవడం తప్ప మనుషులు లేరు. మొత్తం కేసీఆర్ దగ్గర మూగినరు. మీడియా మొత్తం కేసీఆర్ దగ్గరనే, అసెంబ్లీ ఆఫీసర్స్ కేసీఆర్ దగ్గరనే, అసెంబ్లీ సిబ్బంది మొత్తం కేసీఆర్ దగ్గరనే. ఒక్కరోజు వస్తే గిట్టుంటే రోజు వస్తే ఏందో పరిస్థితి. ఎనీవే, కాంగ్రెస్లోనే ఒక పెద్ద హాట్ టాపిక్. ఇవన్నీ చూసిన తర్వాత మావాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ కూడా అవుతుండే. అది ఢిల్లీ ఎపిసోడ్తోనా, ఢిల్లీలో పరిస్థితులు బాగలేవన్న ఫ్రస్ట్రేషనా, ఇంకేమన్నా ఉన్నాయా? కానీ కేసీఆర్ వచ్చిన రోజే ఇది జరగడంతోనే, ఇట్లాంటివన్నీ వరుస కార్యక్రమాలు జరగడంతోన వీళ్ళు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. కేసీఆర్ వచ్చినందుకు బీపీ పెరిగిపోయింది, మా వానికి జ్వరం వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా దీన్ని రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి మీరు స్టేచర్ అంటారు కదా, స్టేచర్ అనేది పర్మనెంట్. సీఎం పదవి రావడం స్టేచర్ కాదు, అయిపోతుంది. రేపు మాపు మీ వాళ్ళు దింపారంటే దిగిపోతారు మీరు. మీ స్టేచర్ పోయినట్ట అట్లుండదు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్టేచర్ వస్తుంది మీకు. స్టేచర్ అనేది స్టేచరే, ఆ స్టేచర్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినాడు, బస్ స్టేచర్ అది.
ఆ స్టేచర్ అనేది గట్లే ఉంటుంది. పోగొట్టుకుంటే తప్ప, లంగ పని చేసి పోగొట్టుకుంటే తప్ప పోతుంది తప్ప. ఇప్పుడు సీఎం పదవికి స్టేచర్ ఉంది అనుకుంటే మీకు స్టేచర్ లేదా? సీఎంలో ఉన్నా కాబట్టి మాకు స్టేచర్ ఉందంటే రేపు దిగిపోతే స్టేచర్ పోతుందా మీది? పోదు. మీరు ఈ ఫ్రస్ట్రేషన్తోనే మీ స్టేచర్ పోగొట్టుకుంటున్నది వెరీ క్లియర్గా కనబడుతుంది. ఫైనల్గా ఒకటి మాత్రం డైలాగు, అది అందరికీ మీరు దీని మీద కామెంట్ కూడా చేసి కింద, 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, 20 ఇయర్స్ నేనే ముఖ్యమంత్రి, ఏ పార్టీకి వెళ్ళో తెలియదు, నేనే ముఖ్యమంత్రి అని మాత్రం చెప్పుకుండే అందరికీ. అంటే అందరు భయపడాలి, లైన్లో ఉండాలని చెప్పుకుండేమో. ఎనీవే, అది సిఎల్బి మీటింగ్ కాదు, ఒక ఫ్రస్ట్రేషన్ మీటింగ్ జరిగిపోయింది. మాకేదో సిఎల్బి మీటింగ్ అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన మీటింగ్లు ఇట్లా జరుగుతుందని మిగతా కాంగ్రెస్ వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.